దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. ఈ దేశంలో స్త్రీ తన యొక్క పాతివ్రత్యము చేత కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి పురుషుడు ఏ శక్తిని పొందుతాడో అంత స్థితిని పొంది పాతివ్రత్య వైభవాన్ని చాటి చెప్పినటువంటి నేల. అంతటి మహాపతివ్రత అయినటువంటి తల్లి కీచకుణ్ణి భస్మం చేయడం ఆవిడికి పెద్ద విషయం కాదు. కానీ అంతటి మహాబలవంతుడైనటువంటి కీచకుడు ఏ పతివ్రత చేతిలో మరణించాడు అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, పాండవుల ఉనికి కనిపెట్టడానికి ఏదో ఒక ఆధారం కోసం వెదుగుతున్నటువంటి కౌరవులు పొంచి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ముందుకు విడితే నుయ్యి, వెనక్కి విడితే గొయ్యి. ఆవిడ పాండవులను వచ్చి సహాయం చేసి కీచకుడి యొక్క పీచమణచమని కోరలేదు. పోని తన పాతివ్రత్య శక్తి చేత కీచకుణ్ణి మట్టు పెట్టలేదు. కాబట్టి వేరొక మార్గం లేదు. కానీ ఆమె మాత్రం ఆ సంకటం నుంచి బయటపడాలి. గొప్ప ఆపద. ఆపద అంటే మన బుద్ధి చేత మనం దాటలేనటువంటి పరిస్థితి. అప్పుడు ఏ కారణం చేత బయటపడడానికి అవకాశం లేదు. ఆ తల్లి సుదేష్ణా మందిరంలోంచి బయటికి వచ్చి కీచకుడి మందిరం వైపుకి నడుస్తూ ఆకాశం వంక చూసింది. సూర్య భగవానుడు ప్రకాశిస్తున్నాడు. ఆమె వెంటనే ఆయన వంక తిరిగి ఒక నమస్కారం చేసింది. చేసి ఆవిడంది, పాండవులకేను తప్పని మనము కలదానినగుదునేనియో కమలమిత్ర, కీచకుని దశ నాకొక కీడు తెరువు కలుగకుండగా రక్షింపు కరుణతోడా అంది. దయతో ఓ సూర్య భగవానుడా నన్ను రక్షించు. ఏ కారణానికి రక్షించాలి? పాండవులకేను మనము తప్పక కలదానినగుదునేనినో కమలమిత్ర. ఓ కమలమిత్రుడైనటువంటి సూర్యుడా, నా యొక్క మనస్సు సర్వకాలముల యందు పాండవుల యందే ఉన్నది నిజమైతే, పాండవుల యందే మనస్సుండడము అన్న మాటకు అర్థం ఆమె అడుగు తీసి అడుగు వేస్తే, ఆమె ఎప్పుడు ఏది ఆలోచన చేసినా నేను వాళ్ళ ధర్మపత్నిని కనుక నా యొక్క నడవడి చేత నా భర్తల యొక్క ప్రతిష్ట ఇనుబడించాలి తప్ప, ద్రౌపదీదేవి ఇలా ప్రవర్తించింది అన్న కారణంగా నా భర్తల యొక్క కీర్తికి కళంకం రాకూడదు, వాళ్ళు కష్టాలు మళ్ళీ పడకూడదు అని నిరంతరము నేను ఆలోచించేదాననైతే, నా మనసులో భర్తలైనటువంటి పాండవుల గురించినటువంటి ఆలోచనలు తప్ప అన్యపురుషులకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎన్నడూ లేనిదాననైతే ఇది ఎవరికి తెలుస్తుంది? కర్మసాక్షి కనుక ఆయనకొక్కడికే తెలుస్తుంది. అగుదునేని ఓ కమలమిత్ర, ఈ కీచకుని దశ నన్నొక కీడు తెరవు ఒరయకుండగ రక్షింపు కరుణతోడా. ఈ కీచకుడి వలన నాకు ఏ కీడు సంభవము కాకుండుగాక, నీవు నన్ను రక్షించదవుగాక అని ఆ తల్లి ఒక్కసారి సూర్యనారాయణమూర్తి వైపు తిరిగి ప్రార్థన చేసింది. విన్నాడు మహానుభావుడు. ఇప్పుడు ఆయన కూడా కీచక వధ చేయించకూడదు. ఎందుకంటే కీచక వధ జరిగిందనుకోండి, సూర్యుడు అనుగ్రహం చేత కీచక వధ జరిగిన అంతటి మహాబలవంతుడు కీచకుడు ఏ సమయంలో చనిపోయాడు? ద్రౌపదీదేవి వెళ్ళినప్పుడు చనిపోయాడు. కాబట్టి ద్రౌపదీదేవి వెళ్ళినప్పుడు ఎవరు రక్షకులుగా వచ్చి చంపారు కీచకుణ్ణి అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇప్పుడు కావలసింది ఏమిటంటే, ముందు కీచకుడి దగ్గర నుంచి తప్పుకోవడానికి ఒక అవకాశం ఏర్పడాలి. ఆమె ఎంతటి మహాపతివ్రత అయినా ఆమెది కూడా ఒక శరీరం. శరీరానికి బలం అనేటటువంటిది ఒక పరిమితితో ఉంటుంది. అందరికీ బలం సమానంగా ఉండడం అనేటటువంటిది ఉండదు. ఉపాధిని బట్టి బలం మారిపోతూ ఉంటుంది. ఒక బాలుడికి ఉన్నటువంటి బలం యవ్వనంలో ఉన్నవాడికి ఉండదు, యవ్వనంలో ఉన్నవాడికి ఉన్న బలం బాలుడికి ఉండదు. వృద్ధుడికి యవ్వనంలో ఉన్నవాడితో సమానమైన బలం ఉండదు. పురుషుడితో సమానమైన బలం స్త్రీ ఉపాధికి ఉండే అవకాశం తక్కువ అని శాస్త్రాలు. కాబట్టి అటువంటి స్త్రీ ఎలా కీచకుణ్ణి మట్టు పెట్టగలిగింది అన్న ప్రశ్న ఒకటి వస్తుంది. ఈ అనుమానం అనేటటువంటిది ప్రబలిందనుకోండి, ప్రబలిన ఉత్తర క్షణంలో కౌరవులకు పాండవుల యొక్క అజ్ఞాతవాస భంగం చేయడానికి కావలసినటువంటి అదును పట్టుకోవడానికి అవకాశం ఇచ్చినది అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆపద ఎలా తప్పుకోవాలి? కీచకుని వలన కీడు కలగకుండా నన్ను రక్షించు. ఇది ప్రార్థన చేసేవాడు బయలుదేరింది. వెంటనే సూర్యనారాయణమూర్తి ఏం చేశాడంటే, తరణియు
దుఃఖితయగో తరణి కాచుటకు అచ్యుదగ్ర భుజా విస్ఫురణాఢ్యుడొక్క రక్కసుని కరుణార్ద్ర హృదయుడగుచు గ్రక్కున బలిచన్ అన్నారు తిక్కన గారు. వెంటనే సూర్యనారాయణమూర్తి ఏం చేశాడంటే ప్రచ్ఛన్న వేషంతో, అంటే పైకి కనపడకుండా, ఎవ్వరికీ కనపడకుండా ద్రౌపదీదేవిని అనుగమించి ఆవిడ వెనకాతలే నడుస్తూ వెళ్ళడానికి, ఆవిడ్ని రక్షించడానికి చాలా గొప్ప పరాక్రమంతో కూడుకున్నటువంటి భుజములు కలిగినటువంటి ఒక రాక్షసుణ్ణి పంపాడు. ఆయన ఆ ద్రౌపదీదేవిని అనుగమించి వచ్చాడు. కీచకుడికి ఎవరు కనపడుతున్నారు? ద్రౌపదీదేవి కనపడుతోంది. ఆయనకి వెనక వస్తున్నటువంటి రాక్షసుడు కనపడలేదు. ఒక స్థితిలో వాళ్ళిద్దరి మధ్య వాదన జరిగిన తరువాత ఆమె తనతో అలా ప్రవర్తించడం దోషము అని చెప్పినా సరే, మద్యపానం చేసి ఉన్నటువంటి కీచకుడు ఆమె పట్ల ఏ విధమైనటువంటి గౌరవం లేకుండా తన యొక్క పరిధిని అధిగమించి ఆవిడ చెయ్యి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేసి చెయ్యగానే తనుగాచి వెనక వచ్చిన ఆ ధనుజుని మహాబలము తన తనువందన్ ఆతని చేవిదల్చి రభసంబున ద్రుపద పుత్రిక తన భవనము వెడలన్. ఆమె వెనకాతలే వస్తున్నటువంటి రాక్షసుడు, సూర్యుని చేత పంపబడినటువంటి ఆయన, తనలో ఉన్నటువంటి మహాబలం అంతా కూడా ద్రౌపదీదేవిలోకి ప్రవేశించేటట్టుగా ఆయన అనుగ్రహించాడు. ఒక్కొక్క ఉపాధికి, ఒక్కొక్క జాతిలో ఉన్నవారికి ఒక్కొక్క విభూతి. ఆ ధనుజునకు అటువంటి లక్షణం ఉంది. ఆయన దగ్గర ఉన్నటువంటి విశేషమైన బలం ద్రౌపదీదేవి యొక్క శరీరంలోకి ప్రవేశించింది. ఇంత బలం ప్రవేశించగానే కీచకుడు ఊహించలేదు, నేను పట్టుకున్నది ద్రౌపదీదేవి చెయ్యి, కాబట్టి ఆమె నా చేతిని విదల్చలేదు అనుకున్నాడు.